నుంచి 5,000 కోట్ల రూపాయలు కంపెనీ ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం. ఈరోజు ఇంకోటి దగ్గరగా మాట్లాడు, అది ఆ బంధు బంద్ అయింది, ఈ బంధు బంద్ అయింది కదా. నీ బంద్ చేయడానికి బంద్ స్కీమ్ పెట్టావా? కేవలం ఎన్నికలు గెలవడానికి దళిత బంధుని పెట్టి మాట్లాడినావు. ఇచ్చిన వారు 1,70,000 కోట్లు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓటర్లు గెలవడానికి చేసిన వారు. వాస్తవిక దుఃఖతోటి నిజంగా గనక గత 10 సంవత్సరాల కాలంలో ఈ తుగులకు పరికారం రాకుండా కరెక్ట్ గా బాధ్యతాయుతంగా చేసి ఉంటే దాని తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉంటుండే. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా మనం తక్కువ కాకుండా ఎదిగే స్థాయిలో ఉంటుంటుంది. అది చేయకపోగా ఈ రోజున సంక్షేమానికి ఇయ్యలేదు, సాగునీటికి ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నాం. ₹1 కూడా అదనంగా ట్యాక్స్ వేయలే, ₹1 పనులు దించలే, ప్రజలపైన భారం మోపలే. అయినా వాస్తవికత దృక్పథంతో 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు, ఖచ్చితంగా గ్యారంటీలు ఎక్కడైనా మాట్లాడాడు. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త ఇప్పటికే 10 సార్లు చెప్పారు. ఈ 6 గ్యారంటీలు ఇప్పటికే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి. మళ్ళీ లెక్క చెప్తా. ఆర్టీసీ అయిపోయిందా? ఫ్రీ బస్సుది. 200 రూపాయలు కరెంట్ అయిపోయిందా? 500 రూపాయలు గ్యాస్ అయిపోయిందా? రైతు అది మన బీమా, ఆరోగ్యశ్రీ సంబంధించి అది 10,000 అయిందా? అట్లాగే ఇందిరమ్మ గృహాల కింద ఆ స్కీమ్ శాంక్షన్ అయిందా? ఇలా బడ్జెట్ కేటాయించడం జరిగిందా? ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇచ్చారు. ప్రాసెస్లు ఉన్నాయి, శాంక్షన్ అయినాయి. ఎవరెవరికి వాళ్ళ కింద అధికారం కవర్ చేస్తారు. బడ్జెట్ 9,000 కోట్లు. అది చెప్పిన 200 రూపాయలు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇవన్నీ అమలు అయినాయి కదా. ఇదే కాకుండా మీ లెక్క అడ్డగోలుగా భూములమ్మి అడ్డగోలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తలేదు, దోసుకునే కార్యక్రమం చేయట్లేదు. మీరేం చేసిందో ప్రజలు తెలుసు. ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు. 6 గ్యారెంటీలు కాదు, 7వ గ్యారెంటీ, అది కూడా అన్నిటికంటే ముఖ్యమైనది. 7వ గ్యారెంటీ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ప్రజాపాలన, పారదర్శక పాలన, అవినీతికి అవకాశం లేకుండా, అక్రమాలకు అవకాశం లేకుండా స్పష్టమైనటువంటి పరిపాలన చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. సరే, ఎన్నికల కారణంగా 3 మాసాలు సమయం పోయింది. అంతకుముందు 3 మాసాలు పనిచేసిన దొరకలే. క్యాబినెట్ కావచ్చు, ఫార్మేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ తోటి నికరంగా ఈ ప్రభుత్వం పనిచేయడం అవకాశం వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాతనే, ఎలక్షన్ కూడా అయిన తర్వాతనే పరిపాలన మొదలైంది. మరి అయినా కూడా ఇలా కళ్ళ మంటలు వాళ్లకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు చూడలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో 8 వచ్చింది. మన పార్లమెంట్ లో ఏమైంది? 1 సీట్ రాలే కదా. అంటే మీరు 7 మాసాలు అయిన తర్వాత కూడా, మన జరిగిన 6 మాసాల తర్వాత కూడా మీ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి ప్రజలకున్న అభిప్రాయం అరిగిపోయింది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తా ఉంది, చక్రకాలం చేస్తా ఉంది అనేటువంటి ఆలోచన కూర్చే మీకు గుండుసన పెట్టింది. నేను కేటీఆర్ అంటా ఉండే 8+8 అంటే 0. అది నీ లెక్కలు, మీది గుండుతున్నాయని. కారు సారు 16 గుండుసున్నాయని లెక్కలు మాటల గాడి చెప్పి మాట్లాడకారు కాదు. ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగాలకు సంబంధించి కూడా టోటల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పునర్వ్యవస్థీకరించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ లీకులు, నిరుద్యోగుల పట్ల మీరు
దుర్మార్గం ప్రవర్తించారో మళ్ళీ వాళ్ళను సానుభూతి కోసం వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తొందరగా టీచర్స్ రావాలి, ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి మళ్ళీ కూడా అప్పటికే బట్టి విధానంగా చెప్పిండ్రు, ఇంకా అదనంగా ఎవరికైతే ఎక్స్చేంజ్ అదనంగా 5,000 సీట్లు కూడా కొలువులు కొత్త కొలువులు ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తా చెప్పడం జరిగింది. అందుకనే ఈ తప్పుడు ఆరోపణలు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పనులు చేయమని సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని అవగడపరుస్తూ శాసనసభ రాకుండా మరి ఎందుకు రాలే? ఆ రోజు అంతకుముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపైన చర్చ మొదలు పెడితే దానికి ఎందుకు రాలే? ఏ కారణం చేత? ఆరోగ్యం బాగలేదా? మందులు సొంత వార్తలేరా? ఏలేకపోతారు. అంటే శాసనసభనే అవమానం చేసే కారణం. ఈ శాసనసభ ఏంది లక్ష్యాన చిన్నది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కాదా? ప్రజలకు అర్థమైంది లేదా? చిన్నోళ్ళైనా పెద్ద దేనిలో చిన్న ఉదాహరణ ముఖ్యమంత్రి అయినంత మాత్రం గొప్పనే కాదు. మీరు చూపించినటువంటి బాట ఏంది, దారి ఏంది, విలువలేంది, నిజాయితీ ఏంది, పద్ధతి ఏంది, క్రమశిక్షణ కదా. ఇప్పటికైనా బుద్ధి తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ ఆ రెండు కూడా కుమ్మక్కైనాయి కాబట్టి, ఈ పార్టీ రెండు కుమ్మక్కైనాయి కాబట్టి 8+8 0 కాదు, ఈ పార్టీ ప్లస్ ఆ పార్టీ కూడా 0 అవుతారు. థ్యాంక్ యూ. రేపు బడ్జెట్ సమాధానం ఉంది కదా, అది అన్ని వివరంగా చెప్తా కదా, టోటల్ సవివరంగా చెప్తా. లెందీ సబ్జెక్ట్ ఒక నిమిషంలో అయిపోయింది కాదు. సో డెఫినెట్ గా అంచనాలు ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఈ పరిస్థితి కారణం ఎవరు? అలవాటు నేర్పించిండ్రు. ఒక్కరు నేను మానుకోమంటే మానుకుంటారా? చిన్నపిల్లల అరే ఒకటి నేను మొదలే చెప్పిన 2014లో 10,000 కోట్లు ఉండే, 2023 వాళ్ళు దిగిపోయినాటికి 30,000 కోట్లు అయింది. 300 పెంచిండ్రు. అంత గొప్ప పరిపాలన చేసిండ్రు. వాళ్ళు ఒకటే రోజు దాన్ని తగ్గేలాంటి అవుతుందా? సో డెఫినెట్గా అందుకే రెండు ఎవరు ఆశిస్తున్నారు? ఎవరు కాదమ్మా, ఇప్పుడు లీక్ అది ఎక్కువ రేట్లు పెంచడం కాదు, అంటే లీకేజెస్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పిల్ఫరేజ్ కాకుండా చేసే ద్వారా అరెస్ట్ చేయడం, అక్రమ మార్గాన్ని పోవద్దని. దానికి అర్థం చేసుకోండి, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇంటర్ప్రిటేషన్ లో రకరకాల ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పటికే ప్రజలు సమాధానం చెప్పిండ్రు, ఎన్నో మాట్లాడిండు. ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు? మొత్తం ఏమొస్తారు వస్తాయి కదా. అంటే ఆ సందర్భాన్ని సమయం బట్టి ప్రజలను రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాట తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్ గా ఈ రోజున ఇంతకుముందే మామూలుగా చెప్పాను కదా, ప్రాణహిత చేవలకు సంబంధించి 16 లక్షల ఎకరాలకు 36 నుంచి 39 వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు పక్కకు పెట్టి 1,20,000 సబ్జెక్టు కరెక్షన్ 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. సో అన్నప్పుడు మరి ఎందుకు అంత జరిగింది? ప్రజాధనం దోపిడీ జరిగింది. నేను అసెంబ్లీ సాక్షి చెప్పిన, ఇటువంటి లంగవేషాలేసి మళ్ళీ తగుదనమ్మా అంటూ మళ్ళీ గొప్పగా మాట్లాడితే మాత్రాన ప్రజల అమాయకులు ఏం కాదు. ఇలా పార్లమెంట్ పార్టీ కూడా ఏం మాట్లాడు కేసీఆర్? ఇప్పుడు ఏం మాట్లాడి మాట్లాడలో ఇది ఏంటి కాదు చీల్చడం చెందడం ట్రాష్ గ్యాస్ ట్రాష్ అన్నాడు. నేను చెప్తా, గ్యాస్ ట్రాష్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక పంపు స్విచ్ ఆన్ చేసిండు. నేను ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాను, ఇంకా రేపటి నుంచి అన్ని లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయన్నాడు.
అరే ఒక్క ఇంచు కూడా ముందుకు కదులు ఇంకా సమయం చాలా పడుతుంది. సెకండ్ దానికి కెనాలే పూర్తి కాలే మిగతా శాంక్షన్స్ లేవు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్, సబ్ మైనర్స్ ఏవి శాంక్షన్స్ లేవు. దారాదత్తం అంటే జాతికి అంకితం చేస్తుంది. దాని అంటారు గ్యాస్. బడ్జెట్ కాదు గ్యాస్ అనేది. గ్యాస్ కాదు బడ్జెట్. ఎట్లాగూ మీకు వచ్చే పెన్షన్ అయినా, మీ ఇంటి వచ్చే పెన్షన్ అయినా, మీ ఫామ్ హౌస్ వచ్చే కరెంట్ అయినా అన్నిటికీ ఇవన్నీ రేపు వస్తాయి కదా. సబ్సిడీ కానీ కూడా కరెంట్ కానీ ఇవన్నీ కూడా. ఇది గ్యాస్ కాదు, కనపడుతుంది. లేని ఉన్నట్టు చెప్పడం గ్యాస్ అవుతుంది. ఉన్నది చెప్పడం గ్యాస్ ఎందుకు అవుతుంది? గ్యాస్ ట్రాన్స్ ఎందుకు అవుతుంది బడ్జెట్? అట్లా వాళ్ళ అవివేకం. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు తెలిసి గత ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి నాటి నుంచి ఈనాటి వరకు కూడా సపోజ్ పాలమూరు జిల్లా తీసుకుంటే పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజున కల్వకుర్తైనా, భీమా, నెట్టెంపాడు, కోయిల్సారు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇంచుమించుగా చాలా నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ షాద్నగర్ కావచ్చు, కొంత ఉన్నాయి. అంటే పాలమూరు. ఇప్పుడు కొడంగల్ అనే దానికి ఒక అవకాశం లేదు. కొడంగల్కైనా నారాయణపేటకైనా స్కోప్ లేదు. సో దానికి జూరాల నుంచి ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటే అది మంచిది. కాబట్టి దానికి వెళ్ళి తీసుకోవడం వల్ల మనం జూరాల నుంచి వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంటే తెలంగాణకు అంత లాభం, రాయలసీమ అంత తగ్గుతుంది. ఇవన్నీ ప్రధానికి చాలా కారణం. పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, సహచర ఎమ్మెల్యే రైతు చైర్మన్ అన్నగారికి, అదేవిధంగా ఇతర కార్యకర్తలకు వాస్తవాలు తెలంగాణ ప్రజలు మెచ్చే విధంగా, సబండ వర్గాలు మెచ్చే విధంగా నిన్న అసెంబ్లీలో డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆమోదయోగ్యంగా ఉన్నదని చెప్పి గర్వపడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కానీ ఒక ముసలి నక్కకు నచ్చలేదు. అది ప్రజలు మెచ్చిన బడ్జెట్ కానీ ప్రతిపక్షం మెచ్చిన బడ్జెట్ కాదంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ పెద్దలంతా మాట్లాడారు. వాస్తవానికి గతంలో 10 సంవత్సరాల నుంచి గారెడు విద్యలు చేస్తూ అసెంబ్లీలో గారెడు బడ్జెట్ ప్రవేశపెడుతూ తక్కు టమార విద్యలు ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండ్రు. కాబట్టి ఆ మోసానికి శిక్షనే ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం కావడానికి ప్రజలు తీర్పునిచ్చారు. ఇవాళ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వయసు చిన్నది కాదు, రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణనిస్తే ఆగమైపోతున్న తెలంగాణను అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ఏదైతే తెలంగాణను ఆశించి తెచ్చుకున్నామో అది తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక అంకుటిత భావంతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్కరిని ఒక అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధి ప్రగతి పత్రంలో తీసుకుపోవాలి. సమిష్టిగా మనం అందరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతోని అహోరాత్రులు పనిచేస్తూ మంచి బడ్జెట్ను ఇలా రైతాంగానికి అయితేనేమి, విద్యారంగానికి అయితేనేమి, వైద్య రంగానికి అయితేనేమి, వాళ్ళ అన్ని రంగాలకు ఒక సముచిత స్థానం ఇస్తూ ప్రజలు మెచ్చే బడ్జెట్ ప్రవేశపెడితే ఇలా దుర్మార్గంగా 10 సంవత్సరాలు ఒక నియంత్రిత పాలన, ఒక కుటుంబ పాలనకు చర్మగీతం పాడితే అది జీర్ణించుకోలేక ఇవాళ ఇష్టానుసారంగా దుర్మార్గంగా దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష నాయకునికి
ప్రజలు చూసిరు. గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా సారు కారు పదారు అనేది కాదు, సారు కారు జీరోకి వచ్చేసి. అంటే ప్రజలు విఘ్నులు. మీరు చేసే నాటకాలు, మీరు చేసే గ్లోబల్ బోగస్ ప్రచారాలు ఏం సిగ్గుందని ఇలా మీరు మేడిగడ్డ పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రజలకు తెలియదా? మీరు కాలగర్భంలో ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకుపోయి భావి తరాలకు కావాల్సిన ఆస్తులన్నిటినీ ఇష్టానుసారంగా అమ్మేసి ఇలా కాలగర్భం కాళేశ్వరం అనే కాలగర్భంలో కలిసిపోతుంది, గోదావరిలో కలిసిపోతా ఉంది. ఇవాళ మీ అందరికి తెలుసు. నేను పత్రిక విలేకరులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాస్తవాలు చెప్పాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి అని ఒక ఎత్తుపోతల పథకాన్ని 2 సార్లు ప్రభుత్వంలో పరిపాలించి అక్కడి రైతాంగాన్ని మోసం చేసి ఒక్క లిఫ్ట్ కూడా ఇవాళ వరకు కూడా పూర్తి కాలే. 58,000 కోట్లు కేటాయించి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేసిరు తప్ప, ఖర్చు మిగిలింది తప్ప చుక్క నీరు. ఎలక్షన్ల ముంగల పోయి ఏదో పెద్ద ప్రభగండ రావాలి, మళ్ళొకసారి పాలమూరు బిడ్డలను మోసం చేయాలని చెప్తే ఒకే పంపు కరెంటు కనెక్షన్ లేకుంటే కూడా ఆ రోజు బ్యాటరీలను పెట్టి ఒక పంపు ప్రారంభించి ఆ పంపు ద్వారా వచ్చిన నీళ్లను ఇది పవిత్రంగా భావించండి, ఇది గంగా నీరుగా పవిత్రంగా భావించండి అని చెప్పి పచ్చి మోసం చేసింది నీవు కాదా? ఇవాళ ఇలా నువ్వు మేడిగడ్డ తర్వాత ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి పోవడం, ఇలా కేటీఆర్ అన్నాడు అంటున్నారు. నీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ, నీవు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తావంటే పాలమూరు రంగారెడ్డి నీ అయ్యా 10 సార్లు చెప్పి పదే కుర్చేసుకొని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తానన్నాడు. ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి రిజర్వేర్ పూర్తి చేస్తానని చెప్పి 10 సార్లు చెప్పిండు, 10 బహిరంగ సభలలో చెప్పిండు, సాక్షాత్ శాసనసభలో చెప్పిండు. పచ్చి అబద్ధాలు ఆడిన కుటుంబం మీది. ఇవల్ల నీతి నిజాయితీని కాయ కష్టపడి ఈ రాష్ట్రాన్ని మంచి ప్రగతిలో తీసుకుపోవాలని చిన్న వయసు అయినా ఇలా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విషయాలు ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ ఏకాభిప్రాయం తెచ్చి ఇవాళ మనం ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనే తపనతోని పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ముందల మీ కుప్పగంతులు, మీ తక్కువ తమార విద్యలు పని చేయవు, ఇక సాగవు. చీల్చి చెందాడేది మేము తయారున్నాం, మిమ్మల్ని చీల్చి చెందాడనికనే తయారున్నాం. కాబట్టి ప్రజలు కూడా చీల్చి చెందాడే మొన్న గుండు సున్నా ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్లో. కాబట్టి మీకు ఇప్పటికైనా బుద్ధి రాలేదు. నీ బుద్ధి ఇవాళ మద్యం ఏర్లై పారించినావు తెలంగాణలో. మద్యం టెండర్లు 4 నెలల ముందే పెట్టుకుని నీ నిజాయితీ ఏంటో ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి నీకు మంచి శిక్ష వేసారు. ఇలా 6 నెలలు పార్లమెంట్కే పరిమితమై మళ్ళా కుంభకర్ణం లాగా లేచి వచ్చి ఇవాళ అసెంబ్లీకి ఆనవాయితంటే అసెంబ్లీలో నాకు తెలిసి 3 సార్లు అటెండ్ కాకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా అటెండ్ అయ్యడం తప్ప నిన్ను చీల్చి చెండాలనికే పాలమూరు బిడ్డలుగా, పాలమూరు ఎమ్మెల్యేలుగా మేము సిద్ధంగా ఉన్నాం. చీల్చి చెండాడే సంగతి ఏంటో తెలుస్తాం. నెట్టెంపాడు, కోయిసాగరు, మహాత్మా గాంధీ కల్వకుర్తి, భీమా ఇవన్నీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా టేకప్ చేసి శాంక్షన్ ఇచ్చి నిధులు ఇచ్చి ప్రారంభం చేసినట్టు. సరే ప్రాసెస్ లోనే ఒక స్థాయికి వచ్చిన తర్వాత సరే గవర్నమెంట్ మారింది, వేరేది. దీనికి మొదలు పెట్టింది, ప్రారంభం చేసింది ఇది. రెండవది
పెండింగ్ అంటే పెండింగ్ కాదు, ప్రారంభమైన ప్రాజెక్టు 2004లో 8 లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక స్థాయి తీసుకొచ్చిండు. అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాలు ఉన్నప్పుడే ఉన్న సందర్భంలోనే నేనున్నా కదా. 2012లోనే కల్వకుర్తి లిఫ్ట్ మొదటి లిఫ్ట్ పంపు రన్ చేసి మన రంగ సముద్రం మన సింగోడ సముద్రం జిల్లా నింపడం జరిగింది. దాని ద్వారా వాటర్ ఇవ్వడం జరిగినప్పుడే ఆ తదంతరం ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ ఇది కంటిన్యూ ప్రాసెస్, అది ప్రాసెస్ కంటిన్యూ. కానీ అది కాదు కదా ఇక్కడ క్వశ్చన్. పాలమూరు ప్రాజెక్టు ఈ 10% 20% పూర్తి కాకముందుకే కాలువలో శాంక్షన్ లేదు, మెయిన్ కాలువలు లేదు, ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ లేవు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే లేదు. దేనికి? మెయిన్ కెనాల్ అంటే 18 లక్షల ఎకరాల పారే మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు, మైనర్స్ కు సర్వీస్ శాంక్షనే లేదు. సర్వీసులు పెట్టారు. శాంక్షన్ అంటే సర్వే లేదు, శాంక్షన్ లేదు, ఏది లేదు. కేవలం ఒక మోటార్ ఆన్ చేసి నేను జాతికి అంకితం చేస్తున్నా అంటే దాన్నే గ్యాస్ అంటారు. లేని దాన్ని ఉన్నట్టు ఎప్పుడు గ్యాస్ అంటారు, ఉన్నదాన్ని ఉన్నట్టు గ్యాస్ అన్నారు. ఈ 2,90,000 కోట్లు ఖర్చు కావా? మీరు 2 లక్షల కోట్ల 2,50,000 పెట్టి ఖర్చు పెట్టి 2 లక్షలు ఎవరు ఖర్చు పెట్టలే, గ్యాసే కదా. మరి 2,90,000 కోట్లు పెట్టి 2,30 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, మీరు 60 కోట్లు ఖర్చు పెట్టలేదు కదా. మరి మీ లెక్కలు మేము కూడా 290 మేము కూడా 3,50,00,000 పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలే? అంటే గ్యాస్ కొట్టొద్దని, వాస్తవం దగ్గర ఉండాలి. ఈ మాత్రం కావాల్సింది లేకపోతే ఎట్లా, బుర్ర లేకపోతే ఎట్లా? థ్యాంక్ యూ.